ఇది డేటా ప్రాసెసింగ్ యూనిట్. మనము దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఇది కీప్యాడ్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇంకో ఈ 2 పోర్ట్స్ ఉంటాయి, 4. ఇది అన్లేయర్ పోర్టు వెయిన్ స్కేల్కి, ఇక్కడే రాసి ఉండదు డిస్ప్లే, మళ్ళీ ఎక్స్టర్నల్ ప్రింటర్ అని. ఇది అన్లేయర్ నుంచి వచ్చింది కాబట్టి ఫస్ట్ దీనికి పెడతాము. ఇది వెయిన్ స్కేల్ నుంచి వచ్చిన కేబుల్, ఇది ఇక్కడ పెట్టుకుంటాం. ఇది పవర్ బటన్. ఇది 1 సెకండ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది. ఇందులో మనం రేట్లు ఎలా వేసుకోవాలి, పేర్లు ఎలా ఫీడ్ చేసుకోవాలి, రిపోర్ట్ ఎలా తీసుకోవాలి, మొత్తం సెట్టింగ్స్ అన్నీ చూపిస్తాను మీకు. ఇక్కడ మెంబర్ అని ఉంది. మెంబర్ బటన్ ప్రెస్ చేస్తాము. 1 మెంబర్, యాడ్ మెంబర్. మీరు రైతులు పేర్లు యాడ్ చేసుకోవాలంటే 1వ నంబర్. మీరు నంబర్లు మాత్రం చాలు అనుకుంటే జస్ట్ ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా మీకు ఈ పేర్లు సేవ్ అయిపోతాయి. లేదు మీరు వాళ్ళకి ఒక పేరు ఇవ్వాలనుకుంటే ఫస్ట్ నంబర్ ఇవ్వండి, తర్వాత మనం ఆల్రెడీ కీప్యాడ్ ఉంది కాబట్టి కీప్యాడ్లో ఎంటర్ చేసుకుంటాం. ఇప్పుడు రాజు, ఇలా ఎంటర్ చేసుకుంటాం. వాళ్ళ మెంబర్ కోడ్, వాళ్ళకు ఒక పేరు, వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, అడ్రస్. ఇక్కడ వచ్చేసి మీరు కవ్వ బఫలో మిల్క్ అయితే ఈ డౌన్ బటన్ ప్రెస్ చేసుకుంటే మీకు కవ్వ బఫలో మిక్స్డ్ అనేది చేంజ్ అవుతాయి. మీకు కవ్ మిల్క్ అయితే ఓకే నొక్కేసేయండి. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు రేటు ఎలా వేయాలో చూద్దాం. ఇక్కడ రేట్ బటన్ ప్రెస్ చేస్తాము. ఇది ఎక్కడైనా ఉండి ఎస్కేప్ ప్రెస్ చేస్తే ఫస్ట్కి వచ్చేస్తుంది. రేట్ బటను, పాస్వర్డ్ డిఫాల్ట్గా 1 2 3 4 5 6 ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వన్ యాడ్ రేట్ చార్ట్ 1. ఇక్కడ మనము టీఎస్ యావరేజా, మనం స్లాబ్ వైజ్ పెట్టుకోవాలంటే 4th ఆప్షన్ టీఎస్ యావరేజ్ 4. ఇక్కడ కవ్ మిల్క్ షిఫ్ట్, మనం మార్నింగ్ ఒక రేటు, ఈవినింగ్ ఒక రేటు పెట్టుకోవచ్చు కావాలంటే. ఇక్కడ స్లాబ్ 1. ఇక్కడ మినిమం ఫ్యాట్ 3, ఎంటర్. మ్యాక్సిమం ఫ్యాట్ 5, టీఎస్ వచ్చేసి ఒక 300 టీఎస్, ఎంటర్. మినిమం ఎస్ఎన్ఎఫ్ 7, మ్యాక్సిమం 9. లేదు 7.5 నుంచి 7 నుంచి 8 వరకు ఒక స్లాబ్, 8.1 నుంచి 8.5 వరకు ఒక స్లాబ్ పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. నేను ఒకే స్లాబ్ పెట్టేస్తాను, 300. అంతే, స్లాబ్ అయిపోయింది. ఇక్కడ రేట్ బేస్ సెట్ చేసుకోవాలి 3వది. అన్ని షిఫ్ట్ టైప్ ఆల్, మిల్క్ టైప్ ఆల్. ఇక్కడ వచ్చేసి టీఎస్ యావరేజ్. ఎస్కే కొట్టేస్తాం. ఇప్పుడు మనము డైరీ పేరు సెట్ చేయాలి. సొసైటీ ఉంది కదా, సొసైటీకి వెళ్ళి ఒక సొసైటీ నెంబర్ 1, సొసైటీ నేము. సొసైటీ నేమ్ వచ్చేసి మీ డైరీ పేరు తిరుమల డైరీనా, దొడ్లానా, తీరు. ఇలా డైరీ పేరు పెట్టుకుంటాము. మన క్యాన్ నంబర్ 1 2 3 4 5. సెంటర్ కోడ్ క్యాన్ నెంబర్ పెట్టుకుంటాము. మన విలేజ్ నేమ్ ఏదో ముళ్ళబాగల్. ఎంటర్ కొడితే సేవ్ అయిపోతుంది. మనకి ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తాయి మొత్తం. ఇప్పుడు కలెక్షన్ ఎలా చేయాలో చూద్దాం. ఈ కలెక్షన్ బటన్ ప్రెస్ చేయండి. ఎవరు పాలు తీసుకొచ్చింటే వాళ్ళ నంబరు, ఇప్పుడు 1వ నంబరా 2వ నంబర్ కొడతాను, ఎంటర్ కొడతాను. ఇప్పుడు ఇది మిల్క్ అనలైజర్. మనం పాలు తీసుకొని ఫస్ట్ స్టిరర్కి ఇస్తాము.
ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి స్టిరర్ ఉంటుంది, స్టిరర్ అవుతుంది. అంటే అది ఆగిపోయిన తర్వాత అన్లేయర్ సైడ్ పెట్టి మనకు కౌ మిల్క్ అయితే ఓకే చేస్తుంది. బఫలో మిల్క్ అయితే డౌన్ బటన్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిపియూలో మనం ఎవరు వచ్చి ఉంటే వాళ్ళ నంబర్ కొట్టి ఎంట్రీ చేస్తాం. ఇక్కడ వేయింగ్ 9.7 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 9.7 మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే ఫ్యాట్ వేసినప్పుడు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ 3.9, 8.3 అక్కడేముందో ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికి రేట్ కూడా వచ్చేస్తుంది. మనం ఎంట్రీ కొడితే స్లిప్ వస్తుంది. లేదు మనకి రేటు నచ్చలేదు, మనం రేట్ కావాలంటే మనకి ఇష్టం వచ్చినంత రేటు చేంజ్ చేసుకోవచ్చు. పేపర్ ఇలా వేయాలి. ఇది కింద సైడ్ నుంచినే ఉండాలి. ఇలా వేసి ఇలా ప్రెస్ చేస్తే చాలు. ఇక్కడ సేవ్ అడుగు, డూ యూ వాంట్ టు సేవ్, ఎంటర్ కొడితే మనకి ప్రింట్ వచ్చేస్తుంది. ఇలా మనకి స్లిప్ వస్తుంది. రిపోర్ట్స్ తీసుకోవాలనుకుంటే ఎక్స్ బటన్ ఎక్కడున్నా ఇక్కడే ఎస్కేప్ కొడతాం. ఎక్స్ డైలీ రిపోర్ట్ 1. మనకు షిఫ్ట్ రిపోర్ట్ కావాలా, లేదు షిఫ్ట్ సమ్మరీ కావాలా, లేదు ఎంతమంది పాలు పోయలేదో అని చూసుకోవాలంటే 5వ బటన్ ప్రెస్ 5 నంబరు నాన్ కలెక్షన్ మెంబర్స్ అది ప్రెస్ చేసినా ఎంతమంది పాలు పోయలేదో చూసుకోవచ్చు. ఇప్పుడు మార్నింగే 1 కొడతాం, ఎంతమంది పాలు పోసారో చూద్దాం. ఇలా మనకు షిఫ్ట్ రిపోర్ట్ వస్తుంది. అలాగే పేమెంట్ ఇవ్వాలనుకున్నా కూడా మనం రిపోర్ట్లోకి వెళ్తాము. పీరియాడిక్ రిపోర్ట్ 2, అక్కడ డేట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. 1 నుంచి 10 లేదా 15 నుంచి 20, 30 ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు 11 నుంచి 20 సెలెక్ట్ చేసుకుంటాను నేను. ఇక్కడ ఇన్ని రకాల రిపోర్ట్స్ ఉన్నాయి మనకి. సేల్స్, డిడక్షన్స్, మెంబర్, మనం పేమెంట్ రిజిస్టర్ 5వ నంబరు 5 కొట్టి ఎంటర్ కొడతాం. ప్రింట్ లేదా పెన్ డ్రైవ్ వేస్తే పెన్ డ్రైవ్లోకి వెళ్ళిపోతుంది. 2వ బటన్ 1 నొక్కి ఎంటర్ కొడతాం. ఇక్కడ వాళ్ళది 10 డేస్ది టోటల్ అమౌంట్ ఇక్కడ వచ్చేస్తుంది. సైన్ కూడా చేయించుకోవచ్చు మనం.